రాజు అంటే విష్ణు స్వరూపుడయ్యా, ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తిగా మనం రాజుని గౌరవించాలి అన్నారు. రాముడు లాంటి రాజు ఉంటే ఎవరైనా గౌరవిస్తారు, కానీ చివరికి రావణాసురుడున్నా గౌరవించవచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను తెలుసా అండి? రావణాసురుడి గురించి చెబుతూ, అయ్యా రావణాసురుడు లోకం మొత్తాన్ని పీడించాడు, కానీ లంకలో ఉన్న ప్రజల్ని పీడించలేదని చెప్పారు. లంకలో ఉన్న వాళ్ళే చాలా చక్కగా చూసుకున్నారు. ఆ లంకలో ఉండే పౌరులు సంకల్పించిన వెంటనే పొయ్యిలో నిప్పు వెలగాలి. ఆడవాళ్ళు కట్టెలు పెట్టుకుని కళ్ళు మండేలాగా పొగ వచ్చేలా ఊదుతూ ఉండకూడదు. నేను నా కుటుంబానికి వంట చేయాలి అనగానే అగ్ని వెలగాలట. రావణుడు శాసనం చేశాడు, పంచమహాభూతాలని శాసించాడు. ఆ లంకలో ఎప్పుడు వాయువు గట్టిగా వీచనే కూడదట. గట్టిగా వాయువు వీచిందో వాయువుకి మూడిందే. ఎప్పుడు నువ్వు పిల్లగాలిలాగానే వస్తూ ఉండాలి. వరుణుడు సమయానికి నా లంకలో అంత చక్కగా పంట పండేలాగా తగిన వర్షం ఇస్తూ ఉండాలి. సూర్యుడు అబ్బో లంక పౌరులకి ఎక్కడ చెమట పడుతుందో అన్నట్టు మెల్లగా ఎండ తెప్పించాలి. వసంత ఋతువు ఎప్పుడూ లంకలో ఉండాలి. ఆ విధంగా రావణుడు తన పౌరుల సుఖం మొత్తాన్ని చూస్తూ పంచమహాభూతాల్ని శాసించాడు. రావణుడంతటి రాక్షసుడు కూడా తన వాళ్ళని చూసుకున్నాడు, కానీ చివరికి తన వాళ్ళనే చంపుకునేటువంటి క్రూరమైన నాయకత్వాలు ఆ రోజుల్లో లేవు, ఈ రోజుల్లో ఉన్నాయి. రామాయణంలో విలన్ అనేటువంటి మాట లేదు, ప్రతినాయకుడు అనే మాట ఉన్నది. ప్రతినాయకుడు అంటే నాయకుడి కంటే కొన్ని గుణాలు తక్కువ, ఎక్కడో ఒక్కడ తప్పు చేసి దండింపబడతాడు అంతే. రాముల వారు కూడా రావణుడిని చూసి ఎంత గొప్పగా అనుకుంటారో తెలుసా అంటే, రావణుడిని చూసి వీడిలో అధర్మం గనక లేకపోతే వీడు ఇంద్రుడితో సమానమే. ఆంజనేయ స్వామి ఆ మాట అనుకున్నారు, రాముల వారు కూడా అనుకున్నారు.